జయ గురుదత్త శ్రీ గురుదత్త. మైసూరు అవధూత దత్తపీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి కరకమల సంజాతులైనటువంటి పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు మైసూరు ఆశ్రమంలో 21వ చాతుర్మాస్య వ్రత దీక్షలో ఉన్నారు. జూలై 21వ తేదీ గురు పూర్ణిమ నాడు వారి చాతుర్మాస్య వ్రత దీక్ష ప్రారంభమైంది. చాతుర్మాస్యంలో వారి దినచర్య గోపూజతో ప్రారంభమై గోశాలలో ముగుస్తుంది. అనగా గోవుతో మొదలై గోవుతోనే ముగుస్తుంది. ఉదయాన్నే గోపూజ చేసి నిత్యహోమ పూర్ణాహుతులు దర్శించి ఆ తరువాత 2000 శాలగ్రామాలు ఉన్నటువంటి హరి సన్నిధిని రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శిస్తారు. ఆ తరువాత శ్రీచక్ర పూజ నిర్వహిస్తారు. శ్రీచక్ర పూజ చేశాక కాలాగ్నిశమన దత్తాత్రేయ స్వామి వారికి మంగళహారతి చేస్తారు. ఆ తరువాత భక్తులకు ప్రసాదాలు అందజేస్తారు. వేదపారాయణ చేసిన వేద పండితులకు తీర్థప్రసాదాలు ఇస్తారు. ఆ తరువాత సంగీత కచేరీ నిర్వహించిన వారికి తీర్థప్రసాదాలు ఇస్తారు. చాతుర్మాస్యంలో జరిగే ప్రత్యేక కార్యక్రమం ఏది ఉంటే దానికి ఆ తరువాత హాజరవుతారు. ప్రస్తుతం శతచండీ యాగం జరుగుతోంది కావున చండీయాగ సేవాకర్తలకు తీర్థప్రసాదాలు అందించి భిక్షకు వెళతారు. భిక్ష తరువాత సాధన చేసుకుంటారు. ఆ తరువాత సాయంకాలం 7 గంటల నుండి 9 గంటల వరకు బ్రహ్మాండ పురాణ ప్రవచనం చేస్తారు. ప్రవచనం పూర్తయ్యాక ప్రవచన సేవాకర్తలకు ప్రసాదాలు ఇచ్చి భిక్షకు వెళతారు. భిక్ష చేసిన తరువాత ఆశ్రమంలోని వేద పాఠశాల వెనుక ఉన్నటువంటి గోశాలలో నిద్ర చేస్తారు. ఈ నెల 27వ తేదీ శుక్రవారం కూడా స్వామీజీ దినచర్య ఇలాగే సాగింది. రాత్రి భిక్ష చేసి గురుభవనం నుండి గోశాలకు వస్తూ ఉండగా అన్నపూర్ణా మందిరం వెనుక భాగంలో పిల్లి అరుపులు వినిపించాయిట. ఎక్కడా అని పరివారం చూస్తూ ఉండగా స్వామీజీ సూచనతో డ్రైనేజీ పైపుల వైపుకు వెళ్లారు పరివారం. ఆ డ్రైనేజీ పైపు లోపల పిల్లి కూన ఒకటి ఇరుక్కున్నట్లు గుర్తించారు. ఒక పిల్లి కూన లోపల ఇరుక్కుపోయింది అని నిర్ధారించుకున్నాక స్వామీజీ ఆదేశంతో ఒక ప్లంబర్ను పిలిపించి ఆ పైపులను కోసి పిల్లిని కాపాడే ప్రయత్నం చేశారు. అప్పుడు దాదాపుగా సమయం రాత్రి 10:30 కావస్తూ ఉన్నది. ఆ పిల్లి ఈ శబ్దాలకు భయపడి, అంటే ప్లంబరు ఆ యొక్క పైపులను కోసే ప్రయత్నంలో భాగంగా వచ్చేటటువంటి శబ్దాలకు భయపడి పైపు లోపలే అటూ ఇటూ తిరుగుతూ ఉండేది, అటూ ఇటూ పరిగెడుతూ ఉండేది. ఈ ప్రక్రియలో భాగంగా ఆ పిల్లికి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని కూడా అందరూ భయపడ్డారు. చివరికి 1.5 గంటల పరిశ్రమ తరువాత ఆ పిల్లిని విజయవంతంగా బయటకు తీశారు. స్వామీజీ 2 గంటల పాటు అక్కడే కూర్చొని దగ్గరుండి మరీ ఈ పవిత్ర కార్యం చేయించారు. ఎందుకో తెలుసా? చాతుర్మాస్య వ్రత లక్ష్యమే ప్రాణుల హితం, ప్రాణుల పరిరక్షణ. ఎల్లప్పుడూ సంచారంలో ఉండే యతీశ్వరులు ఈ వర్షాకాలంలో ఒకచోటనే స్థిరంగా ఉండటానికి కారణం సకల ప్రాణుల సంరక్షణే. అందుకే చాతుర్మాస్యంలో మొదటి రోజు అనగా గురు పూర్ణిమ నాడు సంకల్పంలో ఇలా చెబుతారు: అహంతావన్ నివస్యామి సర్వభూత హితాయ వై ప్రాయేణ ప్రావృషి ప్రాణి సంకులం వర్త్మ దృశ్యతే అతస్తేషామహింసార్థం పక్షాన్ వై శృతి సంశయాన్ స్థాస్యామశ్చతురో మాసాన్ అత్రైవాసతి బాధకే. అంటే వర్షాకాలంలో నడక మార్గాలన్నీ కూడా ప్రాణుల సంచారంతో వ్యస్తంగా ఉంటాయి. కావున ప్రాణుల హితం కోరి వర్షాకాలం పూర్తయ్యే వరకు ఒకచోటే నివసిస్తాను, ఇక్కడే నివసిస్తాను అని సంకల్పించి చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు. ఆ ప్రతిజ్ఞానుసారం స్వామీజీ ఈ ప్రాణిని రక్షించారు. ఆ పిల్లి 3 రోజులుగా ఆ పైపులోనే ఉండిపోయింది అంటే మరొక్క రోజు ఆలస్యమై ఉంటే చనిపోయేదే. కానీ శ్రీ స్వామీజీ అప్పాజీ వారి సేవా మార్గంలో నడుస్తూ ప్రాణి రక్షణ చేశారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఆ రోజు చండీయాగంలో మొదటి రోజు శుక్రవారం షష్ఠి, అమ్మవారి అవతారమైనటువంటి షష్ఠీదేవి వాహనం పిల్లి. ఆ పిల్లిని స్వామి రక్షించారు. ఇవన్నీ కాకతాళీయం మాత్రమే అని మనం అనుకోవచ్చు, దైవ సంకల్పం అని కూడా అనుకోవచ్చు. ఈ యొక్క అనుభవం మా అందరికీ అయితే మాత్రం ఎంతో సంతోషాన్ని కలిగించింది. అంతేకాదు ఈ సంఘటన విన్నప్పుడు, ప్రత్యక్ష సాక్షులు వివరించినప్పుడు కూడా ఆనంద బాష్పాలు వచ్చాయి. భగవద్గీతలో అద్భుతం రోమహర్షణం అన్నట్టుగా రోమాలు కూడా నిక్కబొడుచుకున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. జయ గురుదత్త శ్రీ గురుదత్త.